మాతృదేవోభవ. శాంతి భ్రాంతి చేయు సంసారదావాగ్ని జగన్మాత. శాంతి భ్రాంతి చేయు సంసారదావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీవు. శాంతి భ్రాంతి చేయు సంసారదావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీవు. ధారకొండను అమృతధారగా కురియవే. ధారకొండను అమృతధారగా కురియవే. తలుపులమ్మ నీకు దండమమ్మ. తలుపులమ్మ నీకు దండమమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 848వ భాగానికి స్వాగతం పలుకుతాం. మోతాదెక్కువయ్యనే ముసుకవి మోమోటపున్మాటలు చేతంగావు. ఇక నేమి సేయుదును కుర్చీలెక్కుటల్ గాదుగా స్వాతంత్ర్యంబన. జాతికేతనమునే సంరక్షసేయన్వలెన్. జాతికేతనమునే సంరక్షజేయన్వలెన్. జాతీయంబగు భావ సంపదలతో స్వాత్మాభిమానంబునన్. మన భాష, మన దేశం, మన జాతి, మన సంస్కృతి, మన సంప్రదాయం, వీటి పట్ల మనకి సంపూర్ణమైన గౌరవం ఉండాలి. ఇది ఏ భాషకి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి వ్యతిరేకం కాదు, ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. లోకంలో 1,00,000 మంది స్త్రీలకి మనం నమస్కారం చేయొచ్చు, కానీ మన తల్లి మన తల్లి. ఆవిడ యొక్క సంపూర్ణమైన బాగోగులన్నీ చూస్తాం మనం. ఇతరులకి నమస్కారం మాత్రమే చేస్తాం. తల్లికి నమస్కారం చేసి ఊరుకుంటే సరిపోదుగా. తల్లిదండ్రులకు సేవ చేయాలి, వారి అవసరాలు చూడాలి, వారికి ఓదార్పునియ్యాలి, వారికి ధైర్యం చెప్పాలి. ఇన్ని బాధ్యతలు మనకి మన తల్లిదండ్రుల పట్ల ఉంటాయి. మన స్నేహితుల తల్లిదండ్రుల్లో మనకి తెలిసిన వాళ్ళ పెద్దలో ఉంటారు. కనిపిస్తే నమస్కారం ఉండే అంటాం. కొంతమంది వ్యక్తుల పట్ల ప్రత్యేక గౌరవంతో పాదాభివందనం కూడా చేస్తాం. కానీ మన తల్లిదండ్రులకు మనం నమస్కారం చేస్తే సరిపోదే. వాళ్ళని పూర్తిగా అనుసరించాలి, వారికి అనుచరులమే ఉండాలి, వారిని కాపాడుకోవాలి, వారి చెప్పు చేతుల్లో ఉండాలి. ఇదే మన భాష, మన దేశం, మన సంప్రదాయం అంటే అర్థం. ఇతర భాషల్ని, ఇతర దేశాలని, ఇతర జాతుల్ని, ఇతర సంప్రదాయాలను మనం గౌరవిస్తాం. వారి పద్ధతికి అవి తగినవి, కానీ వాటిని అనుసరించాం మనం. ఇవాళ దౌర్భాగ్యం ఏమిటంటే జరుగుతున్నది వాటిని అనుసరిస్తున్నాం మనం. వేషం వాళ్ళదే, భాష వాళ్ళదే, సంప్రదాయాలన్నీ వాళ్ళవే, ఆచారాలన్నీ వాళ్ళవే. చివరికి మనకి ఏ పండుగ ఎందుకు పెట్టారో అసలు అర్థం కూడా తెలియకుండా పోయింది. పండుగ అంటే సెలవు. ఇంకేదైనా 2 సెలవులు శనివారం ఆదివారం కలిసి వస్తే మన ఊరు వెళ్ళిపోదాం, పల్లెటూరు వెళ్ళిపోదాం, లేదా ఎక్కడికో విహారయాత్ర వెళ్ళిపోదాం. అంతేకాని అసలు ఇంట్లో కూర్చుని ఈ పండుగ ఏమిటి, దీని ఉద్దేశం ఏమిటి, ఇది ఎందుకు పెట్టారు, ఏం చేయాలి? శివరాత్రి నాడు జాగరణం ఎందుకు? 12 గంటల వరకు ఊరికే అలారం పెట్టుకుని కూర్చుని అమ్మాయ్యా అనుకున్నాడుగా. ఆవిర్భవించింది శివలింగం. సృష్టికి మూలమైనటువంటి ఆత్మ చైతన్యం, పరాశక్తి, పరమాత్మ తేజస్సు లింగ రూపం ధరించింది. అంటే సృష్టి మొట్టమొదట పరమాత్మ ఎత్తిన రూపం శివలింగమే. శివలింగానికి ముందు ఇంకోటి లేదు అసలు. సృష్టికి మూలమే శివలింగం. అలా ఆవిర్భవించినటువంటి ఈ శివలింగం మన గుండెల్లో కూడా ఉంది. సరిగ్గా శివలింగం ఏ ఆకారంలో ఉంటుందో లోపల జీవుడు అదే ఆకారంలో ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ అంటూ ఉంది వేదం ఉపనిషత్తుల్లో. బొటనవేలు ఆకారంలో, సరిగ్గా బొటనవేలు మీరు చూడండి శివలింగం ఆకారంలో ఉంది. పైన నీరు పోస్తే కిందకు వచ్చేస్తుంది. అది ఆవిర్భవించే సమయం వరకు, ఇంచుమించు అది దాటే వరకు జాగరూకంగా ఉండమని ఎందుకు చెప్పారు అంటే అది గుండెల్లో ఉంది. నువ్వు జాగరణ చేస్తే అది కనపడుతుంది, నిద్రపోతే కనపడదు. నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకోవడం కాదు. ఇక్కడ భౌతిక లౌకిక వ్యవహారాల్లో కూరుకుపోతే మనలో ఉన్న ఆత్మ తేజస్సు మనకు కనపడదు. ఈ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే అది కనపడుతుంది. జాగరూకత అంటే అది, జాగరణం అంటే అది. ఆత్మ మేలుకునే విధంగా మనం మేలుకునే ఉన్నాడు. మనం మేలుకుంటే ఆత్మ మేలుకున్నట్టే. ఆత్మ ఎప్పుడు మేలుకునే ఉంది. భగవంతుడికి నిద్రపోయే స్థితి లేదు. ఆయన యోగ నిద్ర అంటారు. అందుకని మంది భోగ నిద్ర, రోగ నిద్ర. తినేసి పడుకుంటే భోగ నిద్ర, తినకుండా పడుకుంటే రోగ నిద్ర. ఆయన యోగ నిద్ర. ఆయన పడుకోడు. అది నిత్య జాగరూకంగా ఉంటుంది. నిత్యెప్పుడు మనం జాగరూక స్థితిలో ఉంటే దాన్ని చూడగలుగుతాం. అంచేత ఆత్మని చూడడమే, ఆత్మజ్ఞానం పొందడమే, ఆత్మస్థితిలో ఉండడమే జాగరణ పరమ రహస్యం. అందుకే ఆ లింగం అర్ధరాత్రి ఎందుకు ఆవిర్భవించిందయ్యా? అప్పుడు అందరూ పడుకుంటారు. సాధారణంగా రోజు మనం 12 గంటలకు మెలకుగా ఎవరూ ఉండరండి. వాళ్ళ టీవీలు వచ్చి దౌర్భాగ్యాలు పెరిగాక, రకరకాలుగా ధారావాహికలన్నీ పెరిగాక
వాంతి ధారావాహికలు 1 గంట వరకు ఎవడు పడుకోవట్లా. పూర్వం 8ంటికే పక్కలు ఎక్కేవాడు. అర్ధరాత్రి ఎవడు మెలకుగా ఉండే సమస్య లేదు. పిశాచాలు నిశాచరులు అనేవాడు. ఇవి ఈ చరవాణి, సెల్ ఫోన్లు తెలుగులో చరవాణి అంటారు. ఇది చరవాణి కాదు, నిశాచరవాణి. అర్ధరాత్రి కూడా మాట్లాడమే. పైగా అప్పుడు ఉచితం అంటాడు ఎవడో దౌర్భాగ్య కంపెనీ వాడు. మన శనికి వాడో దౌర్భాగ్యం కలిపాడు అక్కడ. ఉచితం ఉచితం, ఇంకా అర్ధరాత్రి మాట్లాడుకుంటూ కూర్చోవడం. అర్ధరాత్రి అందరూ పడుకుంటారు. ఆ అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండమని ఎందుకు చెప్పారు అంటే, అందరూ పడుకున్నప్పుడు మెలకుగా ఉన్నవాడే యోగి. అంటే అందరూ పడుకోవడం నిద్రపోవడం మెలకుగా ఉండడం కాదు. ఇక్కడ అందరూ ఎప్పుడూ ఆలోచించే విషయాలు ఆలోచించకుండా లోపల ఆత్మ విషయాలు, ఆత్మజ్ఞానం గురించి ఆలోచించేవాడు యోగి. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహి యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, భగవద్గీతలో చెప్పిన మాట. ఇది జాగరూకత. ఆత్మ పట్ల నిత్యం జాగరూకంగా ఉండడం, ఆత్మస్థితి నుంచి మనస్సుని కిందికి జారకుండా చూసుకోవడం, ఈ లౌకిక వ్యవహారాల్లో పడిపోయి కొట్టుకుపోకుండా చూసుకోవడం. ఒకవేళ ఏదైనా అవసరమే ఓ మొక్క మాట్లాడినా మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం, ఓ పని చేసినా వెనక్కి వెళ్ళిపోవడం, ఒక ఆలోచన చేసినా వెనక్కి వెళ్ళిపోవడం. అంతే, ఆ మాట అయిపోయింది, చెప్పేసాక ఇంక మాట్లాడకండి, అయిపోయింది, ఇంకా నడకండి, మీరు చేసుకోండి, అంతే. ఇక అందులో లీనమైపోయి హాల్లో కూర్చుని కాళ్ళు చాపేసి అన్నీ మనమే పట్టించుకుని మనమే పూర్తిగా రే జాగ్రత్తగా చేరా, రే మళ్ళీ చెప్తున్నారు, రే జాగ్రత్తగా చేరా, రే జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇలా 100 సార్లు అంటే వీడికి వస్తుంది బీపీ, వాడికి రాదు. ఇంత అవసరం లేదు. వాడు ఎదిగిన కొడుకు, వాడు బాటలు వాడు పడతాడు. ఒకవేళ ప్రమాదం జరిగితే తెలుసుకుంటాడు. ఈ అతి జాగ్రత్తలో ఉండే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద ఉండే ప్రేమ కాదండి, వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేని స్థితి. అది వీళ్ళ సమస్య, వాళ్ళ సమస్య కాదు. ఇది వేదాంతం. నిక్కచ్చిగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే సాగర ఘోష రాసిన కవికి కానీ సాగరానికి కానీ మోమోటంగా మాట్లాడడం తెలియదు. అందుకే ఇప్పుడు మరో ప్రశ్న వేస్తుంది. మీరు ఏ అంబేద్కర్ని ఇంతగా గౌరవిస్తున్నారు? ఆయన పుట్టినరోజు నాడు, వర్ధంతి నాడు ఓహో దండలు విపరీతంగా వేసేస్తున్నారు. అసలు ఆ దండ వేయడం అంటే చాలు ఆయన్ని, ఆయన వర్గాన్ని, అందరినీ గౌరవించడమే అని భావిస్తున్నారు. ఆ అంబేద్కర్ ఆశయాల కోసం మీరు కృషి చేశారా? రాజ్యాంగంబులు వ్రాసియుండిరి మహాప్రాజ్ఞుల్ ప్రపంచంబునన్ భోజ్యుల్ సర్వసమత్వభావ సరసీ పూర్ణాత్ములు అంబేద్కరులు. రాజ్యాంగంబులు వ్రాసియుండిరి మహాప్రాజ్ఞుల్ ప్రపంచంబునన్ భోజ్యుల్ సర్వసమత్వభావ సరసీ పూర్ణాత్ములు అంబేద్కరు. త్యాజ్యంబుల్ మనరించి జీవితములన్ తాత్పర్యమేమవును. త్యాజ్యంబుల్ మనరించి జీవితములన్ తాత్పర్యమేమవును. స్వరాజ్యం వంచు స్వరాజ్యమౌనని కదా, స్వరాజ్యం వంచు స్వరాజ్యమని కదా, స్వరాజ్యం బౌను స్వరాజ్యముంచని కదా, స్వరాజ్యం బౌను స్వరాజ్యముంచు తమరా లక్ష్యము సాధించిరే. స్వరాజ్యం బౌను స్వరాజ్యముంచు తమరా లక్ష్యము సాధించిరే. ఎందుకు అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగానికి ఒక సంఘం ఏర్పడి నెహ్రూ గారనగా, ప్రసాద్ గారనగా, ఇంకా ఆనాటి ప్రముఖులు కొంతమంది ఉండి అన్ని రకాల, అన్ని కులాల, అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల సంప్రదాయాలని పట్టించుకుని భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ దీప్తిగా చెప్పారండి. రాజ్యాంగంబులు వ్రాసియుండిరి మహాప్రాజ్ఞుల్ ప్రపంచంబునన్ పూజ్యుల్ సర్వసమత్వ భావ సరసీ పూర్ణాత్ములు అంబేద్కరులు. అంబేద్కర్ గురించి సాగర ఘోష కవి అభిప్రాయం ఇది. సర్వసమత్వ భావం అనేది ఒక సరస్సు అయితే, ఆ నిండిన సరస్సులో ఉండేటువంటి నిండుదనమే, దాని పరిపూర్ణాత్మే అంబేద్కర్ అనే మహానుభావుడు. ఆయన కేవలం ఒక వర్గానికి ప్రతినిధి కాదు, యావత్ భారత జాతికి ప్రతినిధి. ఆ మాటకొస్తే విశ్వగురువు లాంటి వ్యక్తి, జగద్గురువు లాంటి వ్యక్తి. అన్నిటికంటే దేశంలో ఎవరు బలహీనులో, ఎవరు అణగారిపోయారో వారి సంక్షేమం ముఖ్యంగా భావించాడే. వారి ప్రతినిధిగా కాదండి, సర్వసమత్వమైన దైవానికి ప్రతినిధిగా భావించాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ బలహీనుల పక్షాన ఉంటాడు. మీరు దశావతారాలు గమనించండి, బలహీనులను రక్షించడానికి దేవుడు అవతరించాడా, బలవంతులను కాపాడడానికి అవతరించాడా? ప్రహ్లాదును రక్షించడానికి నరసింహస్వామి ఆవిర్భవించాడు కానీ హిరణ్యకశిపును కాపాడడానికి కాదే. మనం ఇవాళ మరి దైవభక్తి పేరు మీద విపరీతంగా నిర్మాణాలు చేస్తున్నాం, విపరీతంగా ఉత్సవాలు చేస్తున్నాం, బలహీనులను దోచుకు తింటున్నాం టిక్కెట్ల ధరల చేతం పెంచేసి. అసలు సామాన్యుడు గుళ్ళోకి వచ్చే అవకాశం లేకుండా పోతుందండి, పెంచేస్తున్నారు విపరీతంగా. 500 టిక్కెట్టా దైవ దర్శనానికి, 1500 టిక్కెట్టా, అభిషేకం చేస్తే 1500. ఏదో పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధి విని ఎక్కడెక్కడి నుంచో పల్లెటూళ్ళ నుంచి పాపం బళ్ళు కొట్టుకుని బస్సులు ఎక్కి నానాయాత్రంలో పడొస్తారా? ఓ పక్క దైవం అంటే సర్వసమానం అని మనము చెబుతున్నాం, దేవుడి దగ్గర అందరూ సమానం ఉంటాం. పోనీ ఏదో ఎక్కువ మంది వస్తున్నారండి కాబట్టి ఏదో వేరు చేయడం కోసం 10 రూపాయలు 25 రూపాయలు పెట్టామండి, వందల వేల.
అప్పుడు 1500 టికెట్ పెట్టి వచ్చేవాడు ఎవడు ఉంటాడండి? పెద్ద జమీందారు. వాడు ఖచ్చితంగా దేశాన్ని దోచుకున్నవాడే. లేదా టికెట్లు కొనలేడు అసలు. ఏమైపోయిందండి వ్యవస్థ? ఆశ్చర్యంగా లేదా? దేవుడు ఎవరి పక్షాన్ని అవతరించాడు? మనం దేవుడు గుడి కట్టి ఎవరి పక్షం వహిస్తున్నాం? చర్చిలు సహా, మసీదులు సహా, అన్ని రకాల ప్రార్థనా మందిర వాళ్ళు ఎవరు ఈ పొరపాటు చేస్తున్నా వారందరూ ఆలోచించవలసింది. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అనడం లేదు, అందరూ ఆలోచించాల్సింది. ఇంత వ్యాపారమయం చేసి పారేసి పూర్తిగా ఇంకా ఈ వ్యాపారంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నారని నాకు ఎంత బాధగా ఉంటుందో. 3 నెలలకు ఒకసారి ఉత్సవాలు. మీరు రావాలండి, మాట్లాడాలండి, మీరు రావాలండి. ఒక్కొక్కరు మాట అంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు. మీరు వస్తే మా గుడి పావనం. గుడి పావనం నా వల్ల అవ్వడం ఏంటండి? నేను ఎవరినండి? మానవ మాత్రుణ్ణి. దేవుడు అక్కడ ఉన్నాడని వాడు నమ్మట్లేదనమాట. ఎవరైనా రావడం వల్ల గుడి పావనం అవుతుంది అంటున్నాడు అంటే ఆ ధర్మకర్త కానీ ఆ కార్యకర్త కానీ దేవుడు అక్కడ ఉన్నాడని వాడు నమ్మడల్లా. దేవుడు నిజంగా అక్కడ ఉంటే మా వల్ల పావనం అవ్వడం ఏంటండి? ఇంక గౌరవం పేరు మీద ఏం మాట్లాడుతున్నామో తెలియట్లా. పోనీ మన ఇంటికి ఎవరైనా వ్యక్తి వస్తే మా ఇల్లు పావనం ఏంటంటే అది వేరే విషయం. పోనీ ఏదో తనను తాను తక్కువ చేసుకుంటున్నట్టు నన్ను ఎక్కువ చేస్తున్నాడు, అది వినయం లేనుకోవచ్చు. గుడి పావనం అవుతుంది అని మనం అంటున్నామంటే రాష్ట్రపతి వచ్చినా సరే, ప్రధానమంత్రి వచ్చినా సరే, ఎంత గొప్ప కంచికామకోటి పీఠాధిపతి వచ్చినా సరే, మీ వల్ల గుడి పావనం అవుతుంది అంటే గుడిలో దేవుడిని అవమానిస్తున్నట్టు లెక్క. మనం గుడి దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆయన ఒక మామూలు ఊళ్ళో ఉండే మామూలు దేవత కావచ్చు, మామూలు విగ్రహం కావచ్చు, అది ప్రతిష్ఠితమైంది. ఈ పీఠాధిపతులందరూ అక్కడ నమస్కారం చేయాలి కానీ ఆ దేవుడు వీళ్ళకి నమస్కారం చేయడు కదా. మరి పీఠాధిపతుల దగ్గరే, మహాయోగుల దగ్గరే అలా మాట్లాడడం తప్పైనప్పుడు మా బోటికాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారండి. నాకు ఆ ఫోన్ పెట్టేగానే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఏమైపోతుంది వ్యవస్థని? నేను వస్తే గుడి పావన వాడు అంటే ఎలాగోలా నన్ను రప్పించడం కోసం ఇంత మాట మాట్లాడాలా? అంటే నీ దేవుడి మీద నీకు నమ్మకం లేదన్నమాట. ఏం లేదండి, ప్రముఖులు అందులో ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ 2-3 ప్రముఖులు ఉన్నాం అంతే. మా కర్మ కాలింది. ఇంకా మీరే రండి. ప్రతి పల్లెటూరు మేము రాగలమా? ప్రతి ఊరు, ప్రతి ఉత్సవానికి మేము రాగలమా? సాధ్యమాది? టీవీలో ఇలా నవజీవన వేదం వస్తుంది, లక్షల మంది చూస్తున్నారు, సరిపోదా? మీ ఊరు వచ్చి అక్కడ మాట్లాడాలా? ఎన్ని ఊళ్ళు రాగలమండి? అభిమానమే. కానీ జరుగుతున్నది ఏమవుతుందంటే వ్యాపారానికి దారి తీస్తుంది. వెంటనే మేము డిమాండ్ పెంచేస్తాం. మంచిదండి, వారు 25,000 అన్నారు, మీరేమిస్తారో చెప్పండి. అయిపోయింది, వ్యాపారం అయిపోయింది మొత్తం. వాడు అసలు 25,000 అన్నా 2500 అన్నాడు వాడు. ఆ విషయం నేను చెప్పను, నేను పెద్ద మాయగాడిని. వారు 25 అన్నారంటే మీరేమంటారు? వేలంపాటు అయిపోయింది బతుకంతా. ఇక మీకు దేవుడు అక్కలా, మాకు దేవుడు అక్కలా, నవజీవనమే లేదు, వేదం ఎక్కడ? ఈ చిత్తశుద్ధిలో, ఈ ఆత్మ విమర్శలో ఉందండి వేదం. మన ఊళ్ళో గుడి కట్టాం, మనం అర్చన చేసుకోవాలి. స్థానికంగా పురోహితులు ఉంటారు, విద్వాంసులు ఉంటారు, తెలుగు ఉపాధ్యాయులు ఉంటారు, సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉంటారు, చదువుతారు. వాళ్ళు చెప్పింది వినాలి చాలు. వారు చెప్పేది మేము చెప్పేది ఒకటే. వారిని ప్రోత్సహించాలి. పూర్వకాలం పల్లెటూళ్ళలో ఉండి ఆ ఊళ్ళో పురోహితుడు ఏం చెబితే ఆ పురాణం వినేవారు. ఎక్కడ బయటికి వెళ్ళేవారు కాదు. అన్ని గుళ్ళు బతికాయి, అన్ని ఊళ్ళు బతికాయి. ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం మీద 4 పుణ్యక్షేత్రాలు. ఏదో 4 సినిమా కుటుంబాలలాగే సినిమా రంగంలో 4 కుటుంబాలు, పుణ్యక్షేత్రాలు ఓ 4-5, ప్రవచనకర్తలు ఓ 2-3, ఇంకా సంగీతం పాడేవాళ్ళు ఓ 2-3, మొత్తం అందరూ వాళ్ళ చుట్టూ తిరగడం. వాళ్ళు మొత్తం అడ్డంగా కోట్లు సంపాదించడం. చివరికి వాళ్ళ వ్యవహారాలన్నీ కుంభకోణాలు, రంభకోణాలు బయటపడడం, మొత్తం ధర్మానికి అప్రతిష్ట. ఇది మొత్తం ఎందుకు జరుగుతోందండి? ఈ వ్యవహారం అంతా ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మరిచిపోయి దేన్ని ఎంతవరకు చేయాలో ఆ పరిమితిని పాటించడం అనేసి అతిగా చేయడం వల్లే వస్తుంది. జాతీయమైన భావ సంపదలతో మనం కాపాడుకోవాలంటే ఏ ఊళ్ళో గుడి ఆ ఊళ్ళో గొప్పది, ఏ గుళ్ళో దేవుడు ఆ గుళ్ళో గొప్పవాడే. పుణ్యక్షేత్రాలంటూ ప్రత్యేకంగా ఉండవు. మన మనస్సు ఎక్కడ స్పందిస్తుందో అది పుణ్యక్షేత్రం. మహిమలు విగ్రహాల్లోనూ ఊళ్ళల్లోనూ ఉండవండి. అర్థం చేసుకోండి దయచేసి. మన మనస్సులో ఉంటాయి మహిమలన్నీ. నువ్వు భక్తితో ఉంటే బండరాయి భగవంతుడు అవుతుంది. మనకి భక్తి లేకపోతే కాశీలో లింగం కూడా ఊరికే కాకినాడలో ఉండే ఓ రాయి అవుతుంది. మనకి భక్తి ఉండడం ప్రధానం. అక్కడ మన భక్తి ప్రధానంగా అక్కడ వెలవడం, అక్కడ ఉండడం ఇది పెద్ద విషయం కాదండి. ఇలా ఎన్ని చోట్లను కథలు పుట్టించి వెలిసేలా చేస్తాడు దేవుళ్ళని. అసలు నేను నీ గుండెల్లో వెలిసానయ్యా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో స్పష్టంగా చెబితే అసలు మన గుండెల్లో ఉన్న శివుడు గురించి మనం ఆలోచనే చెయ్యం. అక్కడేదో ఉంది, అక్కడేదో పెట్టేద్దాం, అక్కడేదో చేసేద్దాం. అక్కడ వెంట ఓ పెద్ద మెగా కార్యక్రమం ఒకటి పెట్టేస్తాడు ఎవడో అక్కడ. వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. జాతీయతని, భావ సంపదల్ని, స్వాత్మాభిమానాన్ని గౌరవించుకోవడం అంటే మన ఊళ్ళో, మన ఇంట్లో, మన దేవుడు, మన ఇల్లు, మన చెరువు, మన బడి, మన ఊరు, మన వాళ్ళు అక్కడే ఉండాలండి. చదువు అక్కడే, బడి అక్కడే, సమస్తం గుడి అక్కడే, పుట్టింది మొదలు చనిపోయే వరకు అక్కడే.
అత్యవసరమైన పరిస్థితులు వృత్తులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారు అవసరమైన ఆ కేంద్రాల గురించి వేరే ఊళ్ళో పట్టణాల్లో రాజధానిలో పెడతారు. వారికి అది తప్పదు. సంచార వృత్తులని ఉంటాయి, అంతే. వారికి అది తప్పదు. మిగిలిన వాళ్ళందరూ ఆ ఊళ్ళో ఉండడానికే. వైద్యం చేసేవాడు ఊళ్ళో ఉన్నాడు, చాకల పని మంగళ పని ఎవరు ఊళ్ళో ఉండరండి. అందరూ పట్టుకెళ్ళి పట్టణాల్లో మకం పెడతారు. పల్లెటూళ్ళలో ఎవడూ దొరకడు. చివరికి ఈ పాలు ఇక్కడ దొరుకుతున్నాయి, నీళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ నీళ్లు పట్టణానికి కడితే మళ్ళీ సీసాల రూపంలో వస్తాయి, ఈ పాలు పట్టణానికి కడితే మళ్ళీ ప్యాకెట్ల రూపంలో వస్తాయి. అయిపోయింది మొత్తం అంతా. ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? ఇక మనం గౌరవించడానికి ఏముంది ఇక్కడ? ఇది మనం చూసుకుంటే ఎందుకు త్యాజ్యం చేశారో మహానుభావులు, జీవితాలను త్యాగం చేశారే వాళ్ళు. త్యాజ్యంబుల్ వనరించి జీవితములను. తాత్పర్యం ఏమో, ఎందుకు చేశారు ఇదంతా? స్వరాజ్యం బవును స్వరాజ్యమంచు. గాంధీ మహాత్ముడు కలలుగన్నది, అంబేద్కర్ కలలుగన్నది గ్రామ స్వరాజ్యాన్ని గురించండి. వారందరూ గ్రామాల్లోనే పుట్టారండి. ఎక్కడి పంట అక్కడ ప్రజలకు ఉపయోగపడాలి, ఎక్కడ వైద్యులు అక్కడ వైద్యం చేయాలి, ఎక్కడ విద్యావంతులు అక్కడ ప్రజలకు విద్య చెప్పాలి, ఎక్కడ నీళ్లు అక్కడ ఉపయోగపడాలి, ఎక్కడి పాలు అక్కడ ఉపయోగపడాలి. అధికమైతే వేరే ఊళ్ళకి పంపిస్తాం. పనిగట్టుకునే పంపిస్తుంటే అసలు ఊళ్ళో పాలే దొరకట్లా. ఇదే గ్రామస్వరాజ్యం. అప్పుడు ఆ ఊళ్ళో ఉండే నలుగురు కమ్మరులు, నలుగురు కుమ్మరులు, నలుగురు చాకళ్ళు, నలుగురు క్షురకులు, ఏదైనా రకరకాల ప్రజల వల్ల వాళ్ళు బతుకుతారు, ప్రజలు బతుకుతారు. వీళ్ళు క్షౌరశాల అంటే ఎవడో రాడు, బ్యూటీ క్లినిక్ అంటే కానీ మనిషే రాడు అసలు. వీడు జుట్టు కత్తిరించుకునే దానికి బ్యూటీ క్లినిక్ ఏమిటండి? వీడు ఏమైనా మేకప్ వేస్తున్నాడు అక్కడ? గొప్ప పేరు పెట్టాలి, హంగామా చేయాలి, లేత రాడు. అందులో మళ్ళీ దుబాయ్ నుంచి తిరిగి వచ్చా అంటాడు, పడతాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చా అంటే 200 ఈ కత్తిరింపుకి. మన ఊళ్ళో చేస్తే 50 రూపాయలు. అన్నీ పెంచుకున్నాం, ఇలాగా జుట్టు పెంచుకున్నాం. ఇదే స్వాతంత్రం. స్వరాజ్యం బవును స్వరాజ్యం ఉంచు. ఇది భాషాపరమైన ప్రయోగం అండి. చూడండి, స్వరాజ్యం అంటే మనల్ని మనం పరిపాలించుకునే రాజ్యం. మనల్ని మనం పరిపాలించుకోవడం ఎందుకు? ఇంకోటి పరిపాలిస్తే తప్పేమిటి? జరిగే మోసం ఏమిటంటే, వాడు సహజంగా వాడి ఇంకోటంటే ఎవడు జాతో ఏదో తేడాయే కదా, వాడు బాగు చూసుకుంటాడు. వాడు అమెరికాలో జరుగుతున్నది ఏమిటి? వాడు అవసరం కోసం మనల్ని పిలుస్తాడా? మీరు అందరూ రండి, మీరు అందరూ రండి. ఓ వీసాలు బాగా బార్లా తెరిచి పారేశారా? 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వరకును శుభ్రంగా లాగేశారా మొత్తం జనాన్ని ఆశ్చర్యపెట్టేసి. ఇప్పుడేమో రకరకాల వ్యాఖ్యానాలు స్వయంగా అధ్యక్షులు పరిపాలకులు చేయడమా? దాన్ని బట్టి ప్రజలు రెచ్చిపోవడమా? కొంతమంది భద్రత లేకపోవడమా? నిజంగా గాంధీలు కానీ అంబేద్కర్లు కానీ ఏ స్వరాజ్యం కోసం కృషి చేశారో ఆ స్వరాజ్య భావాలు మనం వదిలిపెట్టేశాం. ఊరికి ఆగస్టు 15 చాకిరెట్టే, అంతే. 4 చాకిరెట్లు, తర్వాత టాయిలెట్ను. ఇంతకుమించి సాధించింది జెండా పండుగ సెలవు. ఇంకా అక్కడి నుంచి జెండాను అడ్డంగా ఎగరేశారా, నిలువుగా ఎగరేశారా, ఇదో పెద్ద చర్చ. జనగణమన పూర్తిగా పాడారా లేదా, అన్ని సెకండ్లే పట్టే. ఎక్కువ ఈ టెక్నికల్ సాంకేతికతకి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. జెండా విషయంలోనూ జనగణమన విషయంలోనూ కూడా హృదయానికి కాదు ప్రాధాన్యం. అది కేవలం సంకేతం, ఉండవలసిందే. జెండా పట్ల గౌరవం, జనగణమన పట్ల గౌరవం ఉండవలసి. కానీ ఈ గౌరవం అంతా ఎందుకంటే జాతి పట్ల గౌరవం కోసం. జాతి కొట్టుకు చచ్చిపోతూ ఉంటే జెండా ఎగరేస్తే ఉపయోగం. అసలు ఏ దేశభక్తి అయినా దైవభక్తి అయినా మూలతత్వాన్ని గ్రహించకపోతే ఒట్టి కర్మకాండ కింద మిగిలిపోతుంది. అది జరుగుతోంది. దైవం విషయంలో అంతే, దేశం విషయంలో అంతే. వాగి మాకే విసుకొస్తుంది. అసలు మౌనం ధ్యానం ఉంటే నయం, దేవుడు సరిచేయాలి ఈ ప్రపంచాన్ని, మనకి ఎందుకు వచ్చిన గొడవ, నమ శివాయ అనుకుందామని చాలాసార్లు అనిపిస్తుంది. అక్కడికి తగ్గించేసుకున్నాను, సగం కార్యక్రమాలు తగ్గించేసుకున్నాను. టీవీలో అయితే ఇదివరకు చెప్పేవాటి కంటే సగమే, అనుమానం ఏమీ లేదు అందులో. ఇదివరకు 2 డైలీ 2 వీక్లీ చెప్పేది, ఇప్పుడు 1 డైలీ 1 వీక్లీ. సమస్యలు తీసేసామంతే, గొడవలే చాలు. మౌనం ధ్యానం తపస్సు వల్ల వచ్చే మార్పు, వీటి వల్ల రాత్రి నాకు క్రమంగా అర్థమవుతోంది, మన్నింతుడుగాక. ఇక నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి క్రమంగా. ఎంతకాలం ఈ ప్రవృత్తి ఊరికి? చాలు, చెప్పినవి చాలు, ఆచరించే వాళ్ళు ఉంటే అవి చాలు. కారణం ఇదండి, స్వరాజ్యం అవుతుందని. స్వరాజ్యం అనే మాట కప్పిన స్వరాజ్యం, స్వరాజ్యం, స్వస్య రాజ్యం, స్వరాజ్యం. అది ఒక సమాసం, అది అందులో సంధి లేదు. కానీ స్వరాజ్యం అంటే సంధి ఉంది. స్వర్ రాజ్యం, స్వరాజ్యం సంస్కృతంలో ఒక చిత్రమైన సంధి. స్వర్ రాజ్యం అయితే ఆ 2 రకారాలు ఒకదానికొకటి పరమైనప్పుడు ఆ మొదటి రకారం లోపించి అంతకు ముందు ఉండే అచ్చుకు దీర్ఘం వస్తుంది, దాన్ని స్వరాజ్యం అంటారు. అప్పుడు అది స్వరాజ్యం అనే మాట వస్తుంది. అది స్వరాజ్యం మాట నుంచి ఏదో ఏర్పడిన రూపం కాదు. స్వరాజ్యం, స్వరాజ్యం అంటే స్వర్గరాజ్యం, స్వరాజ్యం, స్వర్గనాకత్రదిశాలయ అని అమరకోశంలో అంటారు. మనల్ని మనం పరిపాలించుకుంటే మనం ఏదో మన వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఇస్తామని కదా. అనేక రకాల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కూడా ఎందుకు జరిగాయి? ఏదో ఇతరులు ఏదో మన ఇబ్బంది పెట్టారు, మనల్ని మనం పరిపాలించుకుంటే మన వాళ్ళకి అవకాశాలు బాగుంటాయనే కదా. మళ్ళీ మన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంక మన రాజ్యం ఎందుకు? ఇది ఎప్పటికప్పుడు ప్రత్యేక రాష్ట్రాలు సాధించిన వారు, ప్రత్యేకతలు కోరుకున్న వారు నిరంతరం ఆలోచించుకోవాలి. మన రాష్ట్రంలో మన పేద ప్రజల కోసం మనం చేస్తున్నామా లేదా?
ఇవన్నీ ఎక్కడికి వెడుతున్నాయి? ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సంపదలు అన్నీ ఎక్కడికి వెడుతున్నాయి? ఇది జాగ్రత్త పడకపోతే అసలు ప్రయోజనం దెబ్బతింటుంది. ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటాం. ప్రత్యేక రాష్ట్రమేనా అంతే, పరులు పరిపాలించిన దేశం నుంచి స్వతంత్రం పొందడమేనా అంతే, ఏదేనా అంతే. స్వరాజ్యం బోను స్వరాజ్యము చుతమరా లక్ష్యము సాధించరే. ఎందుకని? భూస్వామ్య రాజరికాలు అంతరించాయి, భూస్వామ్యాలు వచ్చాయి. భూస్వామ్యాలు అంతరించాయి, వర్తక స్వామ్యాలు వచ్చాయి. వ్యాపారస్తులు పెత్తనం చేశారు పారిశ్రామిక విప్లవం పేరు మీద. వర్తక స్వామ్యం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ వాక్ స్వాతంత్రం ఉంది. నచ్చిన మనిషికి ఓటు వేసే హక్కు ఉంది, నచ్చిన భావాన్ని ప్రకటించే హక్కు ఉంది, నచ్చిన వృత్తిని స్వీకరించే హక్కు ఉంది, నచ్చినట్టుగా బతికే హక్కు ఉంది. కానీ అది ఏది కూడా మొత్తం దేశానికి క్షేమానికి భంగం కలిగించకూడదు. అందుకే ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెబుతోంది. ఒక తత్వవేత్త చెప్పిన నిర్వచనాన్ని ఇక్కడ సాగర ఘోష కవి పద్యంలో పెడుతున్నాడు గుర్తుండడానికి వీలుగా. ప్రాణము పోవుగాక తమ భావము నొప్పను నేను. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రాణము పోవుగాక తమ భావము నొప్పను నేను, కాని నా ప్రాణము సంగి అయిన అది వ్యక్తము చేసేడి మీదు హక్కులంత్రణము చేయువాడ. ప్రాణము పోవుగాక తమ భావము నొప్పను నేను, కాని నా ప్రాణమునిచ్చి అయిన అది వ్యక్తము చేసేడి మీదు హక్కులంత్రణము చేయువాడ. అను ధర్మము మూలమునవు వ్యవస్థ సూత్రాణమకాయుధము జనతా సమతామయ పాలనమునన్ సూత్రాణమకాయుధము. నిజంగా కాపాడుకోగలిగితే రాజకీయ వ్యవస్థల్లో ప్రజాస్వామ్యాన్ని మించింది లేదండి. సామ్యవాదం సహా అనేక రకాల అధ్యక్ష పాలనలు సహా అన్నీ దీని ముందు దిగదుడుపే. అధ్యక్ష పాలనలో అధ్యక్షుడు మొండివాడైతే ఎలా ఉంటుందో దుంప దింపేస్తున్న ట్రంప్ను చూస్తున్నాం అక్కడ అమెరికాలో. నా ఇష్టం అంటే నా ఇష్టం అని. ఇక వంశపరంపర పాలన భయంకరమైన క్షోభకు దారితీస్తే క్రూరులు పిశాచాలు నాయకులైతే ఎలా ఉంటుందో ఉత్తర కొరియా కింగ్ వాడిని చూస్తే తెలుస్తుంది. వాడు సొంత తమ్ముడినే చంపేశాడు విషం పెట్టి. రుజువైపోయింది మలేషియా పోలీసుల ద్వారా. పైగా భయంకరమైన విషయం, సైనైడ్ కంటే 60 రెట్లు దారుణమైంది సారిన్ కంటే 100 రెట్లు దారుణమైంది విఎక్స్. ఒక్క బొట్టు శరీరం మీద పెడితే గంటలో పోతాడు మనిషి, మొత్తం రక్తంలో ప్రవేశించి. వాడి రాజకీయ వారసత్వానికి అధికారానికి అడ్డంగా ఉండడాన్ని సోదరుని చంపేశాడు. వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి ఇవాళ. ఇదే విఎక్స్ ఉత్తర కొరియా దేశంలో 5,000 టన్నులు తయారై ఉంది. అది ద్రవ రూపంలో ఒక చుక్క రూపంలో ఉండేది 5,000 టన్నులు తయారై ఉంది సిద్ధంగా. వాడు విమానం మీద ఏ దేశం మీదైనా జలితే మొత్తం అందరూ పోతారు. అంతంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది ఇవాళ. ఇటువంటి స్థితుల్లో ప్రపంచీకరణ, మనం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడమా? ఉత్తర కొరియాలోను దక్షిణ కొరియాలోను ఎవరి ప్రవృత్తులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదా? ఇక్కడ ఇంకా పెట్రోల్ పోస్తే అగ్గిపెట్టు తీసుకునే వాళ్ళు ఎవడో వచ్చి కాపాడతాడు. ఆత్మహత్య కేసు అయినా పెట్టి లోపల దోస్తాడు, ముందు ప్రాణం కాపాడతాడు. అక్కడ ఒక చొక్క ఇలా వేస్తే చాలు ఓడిపోతాడు, అంతే, ఇంక చేసేదేం లేదు. ఇంక అటువంటి భయంకర విషయాలు ఆయుధాలుగా ప్రయోగించబోతున్న రసాయనిక ఆయుధాలుగా. అది ప్రపంచం పరిస్థితి. ఇటువంటి స్థితిలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పదండి మన దేశంలో ఉన్నది. కొన్ని లోపాలు ఉంటే ఉండుగాక. ప్రాణము పోవుగాక తమ భావము నొప్పను నేను. నా ప్రాణం పోయినా నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను, కానీ నా ప్రాణమునిచ్చి అయిన అది వ్యక్తము చేసేడి మీద హక్కులను త్రాణము చేయువాడ. కానీ నేనెంత వ్యతిరేకించే భావమైనా సరే అది వ్యక్తం చేయడానికి నీకు హక్కు ఉంది, నేను ఒప్పుకుంటాను. సరిగ్గా ఈ ప్రజాస్వామ్య భావనకి హిందూ ధర్మాన్ని మించింది లేదండి. సనాతన ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎంత నాస్తిక భావాలు ప్రకటించని, ఎంతగా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించని, ఎప్పుడు రౌడీయిజం చేయడం అనేది హిందూ ధర్మంలో ఉండదండి. అలా చేసేవాళ్ళు హిందువులు కాదు. అది హిందూ ధర్మానికి వ్యతిరేకం. అది వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం, వాళ్ళ నోరు మూసేయడం, వాళ్ళని గొడవ చేయడం. వాడి అభిప్రాయం వాడు చెప్పుకుంటాడు. పుస్తకానికి వాడు 10 పేజీల పుస్తకం రాస్తే నువ్వు 100 పేజీల పుస్తకం రాయి. వాడు ఒక మైక్ ఎట్టి మాట్లాడితే నువ్వు 10 మైకులు ఇటు మాట్లాడు. వాడు ఖండిస్తే నువ్వు తీవ్రంగా ఖండించు, కత్తితో కాదు నోటితో, అంతవరకే. అంతేగాని అలా రాసే హక్కు వారికి లేదన్నాం, వాళ్ళు అసలు మాట్లాడకూడదన్నాం. ఇది హిందూ ధర్మం కాదండి. ఆ హిందూ ధర్మమే భారతీయ ప్రజాస్వామ్యం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. ఈ ధర్మాన్ని మనం కాపాడుకుందాం.